సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. జనరల్ గా ఏ అభిమానికైనా మన హీరో అంటే పిచ్చి, ప్రేమ, అభిమానం ఉంటుంది. ఇక మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ చొక్కాలు చింపుకుంటారు. స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయితే మా హీరోనే తోపు, తమ హీరోనే నెంబర్ 1 అంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ఉంటారు. ఈ స్టార్ వార్స్, ఫ్యాన్ వార్స్ అనేవి నెట్టింట ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్లో నెంబర్ 1 స్థానం ఎవరిది అన్న దానిపైన చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇక ప్రెజెంట్ ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరికి వారు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. దీనితో ఫలానా హీరోనే నెంబర్ 1 అనే కంక్లూజన్కి ఎవ్వరూ రాలేకపోతున్నారు. అయితే ఇప్పుడు అంతా కూడా ఏఐ ఏరా మొదలైపోయింది. ఇక ఎక్కడ చూసినా కూడా ఏఐ డామినేషన్ కనిపిస్తూనే ఉంది. దాదాపుగా అన్ని సమస్యలకు ఏఐ ద్వారా పరిష్కారం లభిస్తుంది. ప్రతి అంశం గురించి ఏఐ ద్వారా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సో ఇలా ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరనేది కూడా ఏఐ తేల్చేసింది. ఏఐ చాట్ బోల్ట్ అయిన చాట్ జీపీటీ, జెమినై ఏఐ, ఎక్స్గ్రోక్ లాంటి ఈ సంస్థలన్నీ కూడా యునానిమస్గా టాలీవుడ్లో నెంబర్ 1 హీరో డార్లింగ్ ప్రభాసే అని తేల్చి చెప్పేశాయి. అలాగే ప్రభాస్ నెంబర్ 1 కాగా ఆ తరువాతి స్థానాల్లో ఎవరున్నారు అనేది కూడా లిస్ట్తో సహా చెప్పేశాయి. ఇక ఏఐ ప్రకారం టాలీవుడ్లో టాప్ 6 హీరోలు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జెమినీలో ప్రభాస్ నెంబర్ 1 కాగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు తరువాతి స్థానంలో ఉన్నారు. ఇక చాట్ జీపీటీలో ప్రభాస్ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అలాగే గ్రోక్ లిస్ట్లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్లో నిలవగా తరువాత వరుసగా కూడా అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక దీంతో పాటు ఏఐ ఈ 6గురిలో ఒక్కొక్కరి గురించి చెబుతూ వారి ప్రత్యేకతల్ని ఇలా వివరించింది. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్కి పునాది వేసింది ప్రభాస్. బాహుబలి, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి భారీ చిత్రాలు చేశారు. నార్త్ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది అని చెప్పింది. ఇక అల్లు అర్జున్ గురించి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. స్టైల్, మాస్ రెండూ కలగలిపిన హీరో. ఇక మహేష్ బాబు గురించి కన్సిస్టెన్సీ కలిగిన స్టార్ హీరో. తెలుగు లోకల్ మార్కెట్లో స్ట్రాంగ్ బేస్ ఉంది. క్లాస్ మరియు మాస్ ఫాలోయింగ్ కలిగిన రేర్ హీరో. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి తారక్కి RRR చిత్రంతో గ్లోబల్ గుర్తింపు లభించింది. యాక్షన్, ఇమోషన్స్ పండించడంలో తిట్ట. ఇక చాలా బలమైన అభిమాన వర్గం కూడా ఉంది. రామ్ చరణ్ గురించి RRR చిత్రంతో రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్గా గుర్తింపు దక్కింది. టాలీవుడ్లో డెడికేషన్కి చరణ్ మారుపేరుగా నిలిచారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో. రాజకీయాల వల్ల సినిమాలపై ఫోకస్ తగ్గిపోయింది, కానీ బలమైన మార్కెట్ ఉంది. ఇక ఓపెనింగ్స్ విషయంలో టాప్ 3లో ఉంటారు. ఇక ఈ విధంగా ఏఐ ఒక్కో హీరో గురించి వాళ్ళ ప్రత్యేకతల్ని వివరించింది. మరి మీ దృష్టిలో టాప్ 6 టాలీవుడ్ హీరోలు ఎవరో కింద కామెంట్ చేసి చెప్పండి.